ఎవరికి పడితే వాళ్లకు ఓటేయొద్దు, అభివృద్ధి చేసే వారినే గెలిపించండి. పంచాయతీలపై రేవంత్ సూచన. ఉచిత ప్రయాణంపై కళ్లలో నిప్పులు, ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు. విపక్షాలపై రేవంత్ విమర్శలు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేలా పర్యటనలు, సీఎం జిల్లాల పర్యటనపై హరీష్ అభ్యంతరం. ఈసీ చట్టపరంగా వ్యవహరించాలన్న నేత. సీఎం చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత, లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిస్తూ సిఐడి పిటిషన్. వైసీపీ హయాంలో నమోదైన కేసు క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు. ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ పిలుపు, హైకోర్టు ఆదేశాలతో విచారణ. రాజీనామా విత్డ్రా చేసుకున్న జకియా ఖాన్. గంజాయిని కంట్రోల్ చేయలేదు, గత సర్కార్పై చంద్రబాబు విమర్శలు. లేడీ డాన్లు పుట్టుకొచ్చారన్న సీఎం. గవర్నర్ను కలిసిన బీజేపీ చీఫ్, హెచ్ఐఎల్టీ పేరుతో స్కామ్ చేస్తున్నారని కంప్లైంట్. అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న మంత్రి. మళ్లీ థర్మల్ ప్లాంట్ అంటున్నారు. 82,000 కోట్ల భారం వేస్తున్నారన్న హరీష్. కమిషన్ల కోసమేనని ఆరోపణ. జీవో నెంబర్ 46 రద్దు చేయాలి, వేలాది మంది సర్పంచ్లు కాలేకపోయారు. డిసెంబర్ 10న చెలో ఢిల్లీకి కృష్ణయ్య పిలుపు. తెలంగాణలో రెండో విడత నామినేషన్లు, గ్రామ పంచాయతీలకు 2,963 నామినేషన్లు, వార్డులకు 3,608 నామినేషన్లు దాఖలు. మీ అదుపులో ఉంటే కోర్టులో ప్రవేశపెట్టండి, సీఎం రేవంత్ కు తిరుపతి తమ్ముడి కూతురు ట్వీట్. పవన్ కళ్యాణ్ కు కూడా సుమా ట్వీట్. ఐబొమ్మ రవిపై మరో 3 కేసులు, రవిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. బెయిల్పై వాదనలు బుధవారానికి వాయిదా. హైదరాబాద్ చందానగర్ లో అగ్ని ప్రమాదం, కార్మికుల గుడిసెల్లో చెలరేగిన మంటలు, తగలబడ్డ 50కి పైగా గుడిసెలు. చిత్తూరు జిల్లాను వణికిస్తున్న స్క్రబ్ టైపస్ వైరస్, చిత్తూరు జిల్లాలో 423 కేసులు. నల్లి జాతికి సంబంధించిన కీటకాల ద్వారా వ్యాప్తి. రాజును పెళ్లాడిన హీరోయిన్ సమంత, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో వివాహం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో పెళ్లి. 3 రోజుల పాటు ఏపీకి వర్ష సూచన, నెల్లూరు తిరుపతికి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్. భారీ వర్షాలతో నీట మునిగిన చెన్నై, మౌంట్ రోడ్డుపైకి భారీగా వరద నీరు. రేపు తిరువళ్లూరు, చెన్నై స్కూళ్లకు సెలవులు. ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ, రైతులను నిందించడం కామన్ అయిపోయిందని వ్యాఖ్య. యాక్షన్ ప్లాన్ ను పునఃసమీక్షించాలని సూచన. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, కేసులపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు. ఆర్బీఐకి కూడా నోటీసులు జారీ. ఎస్ఐఆర్ పై మరింత ముదిరిన వివాదం, విపక్షాల ఆందోళనతో లోక్సభ వాయిదా. చర్చకు సమయం కేటాయిస్తామన్న కేంద్రం. డ్రామాల కోసం సభకు రావద్దని ప్రధాని, ప్రశ్నిస్తే డ్రామా ఎందుకవుతుందన్న ప్రియాంక. విపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణ. బెంగాల్లో ముదిరిన ఎస్ఐఆర్ వివాదం, ఈసీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఎల్ఓలు. 2 నెలలు వాయిదా వేయాలని డిమాండ్.